కొమరంభీం జిల్లా ఏజెన్సీతో పాటు మంచిర్యాల జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్లు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు మంచాన పడిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న జ్వర బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. దోమల నివారణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మంచిర్యాల ప్రభుత్వాసుపత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మంచిర్యాల కొమరంభీం జిల్లా ప్రజలను జ్వరాలు వెంటాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా దోమల బారిన పడి నుండి ఏదైతే సీజనల్ వ్యాధులు ప్రారంభమయ్యాయి, వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రారంభమవుతాయి. మొత్తానికైతే దీనికి సంబంధించిన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రోజు రోజుకి ఇక్కడికి వస్తున్న జ్వర బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఓపీకి ఎవరైతే వస్తున్నారో వారిని ఇన్పేషెంట్గా చేర్చుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆసుపత్రి సిబ్బంది మాత్రం చర్యలు తీసుకుంటున్నారు. గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి అలాంటి జరగకుండా అయితే మొత్తానికైతే చర్యలు తీసుకుంటున్నారు. ఇక డెంగ్యూకి సంబంధించిన ప్రత్యేకమైన టెస్టులు నిర్వహించేందుకు ల్యాబ్లో అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి తోడుగా మొత్తానికైతే ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే గతంలో బెడ్స్ కూడా సరిపోక పేషెంట్లు ఇబ్బందులు పడ్డారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మడత మంచాలు కూడా వచ్చినట్లు సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుంది. మొత్తానికైతే జిల్లాలో ఇక్కడికి వస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. మంచిర్యాల జిల్లాతో పాటు ఇటు పక్కనే ఉన్నటువంటి కొమరంభీం జిల్లా, ఇటు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా మంచిర్యాలకు వైద్యం కోసం వస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మొత్తానికైతే వైద్యం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు కూడా అధికార యంత్రాంగం అయితే సిద్ధమైందని చెప్పవచ్చు. మొత్తానికైతే దోమల నివారణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టినప్పటికీ కూడా జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాలు రోజు రోజుకు ప్రజలను హడలెత్తుతున్నాయి. ప్రజలు భయపడవలసిన అవసరం లేదు. ప్రజల పరిసరాలుగా ఉంచుకున్నట్లయితే దోమల నివారణ చేసుకున్నట్లయితే అనారోగ్యం బారిన పడకుండా ఉంటుందని చెప్తున్నారు. జిల్లాలో విష జ్వరాలతో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. మొత్తానికైతే విష జ్వరాల బారిన పడ్డ వారికి కూడా ప్రత్యేకమైన వార్డులు ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించిన వైద్యులు కూడా ఇక్కడ చర్యలు చేస్తున్నారు. మెడిసిన్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చినటువంటి కూడా వైద్యం చేసేందుకు కూడా అధికార యంత్రాంగం అంతా సిద్ధమైంది. మొత్తానికైతే ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కోటపల్లి, వేమనపల్లితో పాటు ఇటు లక్షట్పేట, జన్నారం, దండపల్లి మండలాల నుండి కూడా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు. ఇటు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుండి పిహెచ్సిలకు కూడా వస్తున్నటువంటి ఏదైతే కండిషన్ సీరియస్గా ఉన్నటువంటి వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారికి వైద్యం నుంచి కూడా అది మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు, సిబ్బంది చర్యలు తీసుకుంటారు. మొత్తానికి ఎలాంటి గతంలో జరిగినటువంటి ఇబ్బందులు మళ్ళీ రిపీట్ కాకుండా మాత్రం ఇక్కడ జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే వారికి వైద్యం చేసి ఇంటికి పంపించేందుకు మాత్రం అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా 2 అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేశారు. వారికి అదనంగా కూడా 2 డ్రైవర్లను కూడా తీసుకొచ్చినట్లు చెప్తున్నారు. పేషెంట్లు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు చెప్పండి అమ్మా, ఎన్ని రోజులైంది ఆసుపత్రికి వచ్చి, ఎలా ఉంది వైద్యం? బాగానే ఉంది సార్. ఎన్ని రోజులైంది మీరు వచ్చి? నిన్న వచ్చిన బాగానే ఉన్నది. పేమంతా కంతులు గోకుతే గోకులేసి కంతులు వేసినాయి. బాగానే ఉన్నది, ఏం కాదు, పర్వాలేదు అన్నారు. చెప్పమ్మా, ఎన్ని రోజులైంది ఆసుపత్రికి వచ్చి? ఇక్కడ వైద్యం ఎలా ఉంది? 5 days అవుతుంది. బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ ఎక్కిచ్చిళ్ళు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు డైలీ, బాగానే ఉంది. మొత్తానికైతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడికి వస్తున్న వారికి వైద్యం చేసి పంపించేందుకు మాత్రం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో వెంకట్, HM టీవీ, మంచిర్యాల జిల్లా నుంచి.